ఏమంటే నవ్వు 4 విధాలు చేటు అన్నారు కదా, మరి ఏడుపు సంగతి ఏమిటి అన్నారు. ఏడుపు 7 విధాల మేలండి. మనం ఏదో ఏడుస్తూ ఉంటే ఏడవకు, పొద్దున్న ఏడవకు, సాయంత్రం ఏడవకు, మంగళవారం ఏడవకు, శుక్రవారం ఏడవకు అంటాం, కానీ ఏడుపు 7 విధాల మేలు. ఒకటి, కళ్ళల్లో ఉండే క్రిములన్నీ బయటకు వచ్చేస్తాయి. 2, హృదయంలో ఉండే భారం అంతా తేలికైపోతుంది. 3వది, ఏడిచేవాడికి ఎప్పుడు గుండె నొప్పి రాదు, ఏడవకుండా దాచుకున్న వాడికే వస్తుంది. అంటే ఆడవాళ్ళకి ఎక్కువ గుండె నొప్పి రాదు, ఎందుకంటే వాడికి ఏదైనా దుఃఖం వస్తే బోరుమని ఏడ్చేస్తారు వెంటనే, అందుకని వాళ్ళకి గుండె నొప్పి రాదు, మొగాళ్ళకే వస్తుంది. వీడు ఎవరికి చెప్పుకోలేడు, ఏడవలేడు, అందుకని లోపల పెట్టుకుంటాడు, టాక్మని పోతాడు. అలాగే కళ్ళ నొప్పులు, కళ్ళు లాగడం, పీకడం లాంటి నొప్పులన్నీ ఏడవడం వల్ల పోతాయి. ఇంకా కళ్ళల్లో ఉండే 37 రకాల కండరాలు ఏడవడం వల్ల బలపడతాయి, చూపు గట్టిపడుతుంది ఏడవడం వల్ల. అని ఎప్పుడు ఏడుస్తూ కూర్చోమని కాదు, అక్కడ ఏడుపు వచ్చినప్పుడు రానివారు, బలవంతంగా ఆపుకోకూడదు. అలాగే ఆడ హార్మోన్లు కూడా, మగవాళ్ళలో మగ హార్మోన్లు, ఆడవాళ్ళలో ఆడ హార్మోన్లు ఏడుపు వల్ల పెరుగుతాయి. అంతేకాదు, నటించడానికి కూడా కాస్త ఏడుపు వల్ల పనులు జరిగిన సందర్భాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా ఇంట్లో ఆడవాళ్ళు ఎప్పుడైనా సందర్భం వస్తే కాస్త కన్నీళ్ళు పెట్టుకుంటారు. వెంటనే మగాడు ఇప్పుడు ఏడవకు, శుక్రవారం కూడా నువ్వు అన్నట్టు చేద్దాంలే అంటాడు. కొంచెం పని జరిగే వ్యవహారం. చిన్నపిల్లలు దొంగేడుపులు ఏడుస్తారు, దొంగేడుపు ఎడగనా బంగారు తల్లి ఏడవకమ్మ అంటాడు వెంటనే. ఇలాగా కొంచెం పని జరిగే అవకాశం కూడా ఉంది. అంచేత ఏడుపు వల్ల 7 విధాల మేలు జరుగుతుంది. ఏడుపును ఏడుపు కొట్టు మొహం అని అనద్దు. అలా ఎప్పుడు ఏడవడం తప్పే, కానీ ఎప్పుడు నవ్వడం కూడా తప్పే ఆ మాటకు వస్తే. అంచేత ఏడుపు వల్ల మేలు కూడా ఉంది, అది ఒక రకమైన వ్యాయామం. దాన్ని కూడా మనం అనుకూలంగానే తీసుకుందాం.